హిందువులైనా వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులైనా కూడా ఇప్పుడు వాళ్ళకి వెంకటేశ్వర స్వామి కనపట్ల, వాళ్ళు వాళ్ళ నాయకుడు కనపడుతున్నారు. అమ్మో మా పార్టీ అక్కడిదే అయిపోద్దని అట్లా ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. అది మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం ఆంజనేయులు గారు, శివప్రసాద్ గారు నమస్కారం అండి. మీరు ఈ వార్త విన్నారు కదా? అవునండి. 3 రోజుల క్రితం విన్నారు. ఈ 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. మీరు ఎన్నో చరిత్ర రాశారు, ఎన్నో నవలలు రాశారు, చరిత్ర మొత్తాన్ని తవ్వి తీసే ప్రయత్నం, మిమ్మల్ని అందుకే చరిత్రకారుడు అని కూడా అంటారు. ఇదంతా తెలిసిన మీకు ఈ జరిగిన ఈ దుష్కర్మ అంటారో దుష్కార్యం అంటారో లేకపోతే ఏమంటారో మీ భాషలో, మీ దీంట్లో మీ విశ్లేషణ ఏంటి? దీని మీద ఎలా ఫీల్ అయ్యారు? అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తక్కిన ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేశ విదేశాల్లో చూస్తున్నటువంటి లక్షలాది ప్రేక్షకులందరికీ కూడా ఈ గణేశ శుభ సందర్భంలో నా వినమ్రమైనటువంటి నమస్కారాలు, ఆశీస్సులు కూడా అందజేస్తూ ఉన్నాను. ఇప్పుడు డైరెక్ట్గా మనం సబ్జెక్ట్లోకి ప్రవేశిద్దాం. బీటింగ్ అరౌండ్ ది బుష్ అన్నట్లు ఉండకూడదు. డైరెక్ట్గా పాయింట్లోకి ప్రవేశిస్తాను నేను. ముఖ్యంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి. ఆ సామెత ఏమిటంటే ది లాస్ట్ స్ట్రా ఆన్ ది క్యామెల్స్ బ్యాక్. ఈ సామెత మీరు వినే ఉంటారు కదా. ది లాస్ట్ స్ట్రా ఆన్ ది క్యామెల్స్ బ్యాక్ అంటే ఏమిటనమాట? ఒక పరంపరగా ఓర్పు వహించిన తర్వాత ఆ చిట్ట చివర ఒక గడ్డి పొరక పడ్డా సరే ఇంకా ఆ ఒంటె నడవదు, పడుకుంటుంది. అదే ఈ సామెతకి అర్థం. అది తెలుగులో ఏం చెప్పాలంటే దీన్ని తిలాపాపం తలాపిడికెడు అని చెప్పాలి. ఈ వాక్యాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ నాకు మీరు ఎంత సమయం ఇస్తే అంత సమయంలోనే కుదించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పాల్సిన విషయం చాలా ఉంది. ఇక 3వ అంశం ఏమిటంటే నోట్, NOT, నాట్ అప్రూవ్డ్ అంటే ఏమిటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ఈ సందర్భానికి సంబంధించిందే. ఇక 4వ అంశం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటిది రమణ దీక్షితుల వారు నిన్న సాయంత్రం ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ కూడా మీ ముందు నేను ముందుగా చెప్తాను. నా దగ్గర కూడా ఉంది కదా. ఒకవేళ మీరు చదవమంటే చదువుతాను, మీరు గుర్తు నేను పాయింట్స్ చెప్తాను. ఓకే. ఆయన చెప్పింది ఏమిటంటే ఈ దుర్మార్గం గత 5 సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నది అని చెప్పాడు ఆయన. అవును. రమణ దీక్షితులు అంటే ఎవరు? ది చీఫ్ ప్రీస్ట్ ఆఫ్ ది టిటిడి, ప్రధాన అర్చకుడు. ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ అండి, చాలా ఎడ్యుకేటెడ్. ఆయన బాగా చదువుకుంటూ పిహెచ్డీగా చేశాడు. ఆయన మంచి భక్తుడు. ఈ దుర్మార్గం చాలా కాలంగా నడుస్తున్నది. దీనిని నేను అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తుల యొక్క దృష్టికి తీసుకొని వచ్చాను. అక్కడ ప్రధానమైన వ్యక్తులు అంటే అందులో ఉన్నటువంటి బోర్డు ఉన్న పెద్దలు వాళ్ళు ఒక చిన్న గడ్డిపోచలాగా నన్ను అవతల పడేశారు. రివర్స్ కేసులు కూడా పెట్టారు అన్నాడు ఆయన. ఆయన మీద కేసు పెట్టి జైల్లో పడేసి ఉంటారు. జైల్లో పెట్టలేదు కానీ కేసులు అంత పని చేస్తారు వాళ్ళు. చేయడానికి అంత సమర్థత ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళంతా స్వయంభూవులను అనుకుంటున్నారు. మేమే వెంకటేశ్వర స్వామి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇక 2వ పాయింట్, ఇంకో ఆయన చెప్పిన పాయింట్ మీకు మీ దృష్టికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు. వెంకటకృష్ణ గారు, మీరు ఆ స్టేట్మెంట్లో జాగ్రత్తగా చూడండి. ఈ విషయము నేను బయటికి తీసుకొచ్చినప్పుడు నా కొలీగ్స్ కూడా ఎవరు నోరు విప్పలేదు అన్నాడు. గమనించండి. అవును. ఈ పాయింట్ దయచేసి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అడిగాను నేను, క్వశ్చన్ చేసి కూడా అందుకే వీళ్ళకి బాధ్యత లేదా దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. పాయింట్ బై పాయింట్ చెప్తాను. మీరు నాకు ఎంత సమయం ఇస్తే అంత సమయం. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అది మీరు ఆలోచించుకోండి. ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ చెప్పండి ముందు. ఇక నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే రమణ దీక్షితులు గారి యొక్క ప్రకటనలో మరి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉందండి. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ స్టేట్మెంట్ మీ దగ్గర ఉందండి, మీరు చెప్పండి. ఉంది కదా.
ఎంతసేపు లడ్డు గురించే మాట్లాడుతున్నారు, తక్కిన ప్రసాదాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగాడు ఆయన. అవును. అంటే ఏమిటనమాట, ఏ దుర్మార్గం అయితే లడ్డూలలో జరిగిందో, అన్నం పెట్టే దేవుడికి శుచిగా రుచిగా నివేదనలు పెట్టాలి, స్వామివారికి సరైన రీతిలో నివేదనలు గత 5 ఏళ్లలో జరగలేదు. ఇవన్నీ చూస్తే మనం పాపం చేశామా అన్న బాధ కలుగుతోంది. తిరుమల లడ్డు అంశంపై విచారణ జరిపించాలని రమణ దీక్షితులు అన్నారు. అది తెలుగులో చదివినది. నేను ఇంగ్లీష్ స్టేట్మెంట్ విన్నాను. అదే 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 ఇంగ్లీష్ లో ఏమన్నాడంటే నైదర్ అరోమా నార్ టేస్ట్, ఈ 2 పదాలు వాడాడు. అవును. అరోమా అంటే సౌగంధ్యం, సౌగంధ్యం. అవును. టేస్ట్ అంటే రుచి. రుచి. ఈ 2 లేకపోవడంతో పాటు మీరు లడ్డూల గురించే చర్చిస్తున్నారు కానీ తక్కిన పదార్థాల గురించి ఎందుకు ఆలోచించడం లేదు? అంటే ది సేమ్ అడల్టరేటెడ్, కంటామినేటెడ్, పొల్యూటెడ్ ఆయిల్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ అదర్ పర్పసెస్ ఆల్సో. అదర్ పర్పసెస్ అంటే ఇంకా ప్రసాదాలు ఉన్నాయి కదండి. అవును, చాలా ఉంటాయి. పులిహోర ఉంటుంది, చక్కెర పొంగల్ ఉంటుంది, పులిహోర ఉంటుంది, పెద్ద దద్దోజనం ఉంటుంది, చాలా ఉంటాయి. వెడల్పాటి ఇవి చేస్తుంటారు, వడ అంటారు, వడలు ఉంటాయి, పెద్ద పెద్ద వడలు ఉంటాయి. అన్నిటికీ నేతలు వాడుతూ, కాబట్టి అన్ని కరప్ట్ అయిపోయినాయని అర్థం దీని మాట. అంతే కదా. వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ లడ్డు. అన్నిట్లో నెయ్యి కలుపుతారు కాబట్టి అన్నిట్లోనూ ఈ జంతు మాంసం కలిసింది. అవును. అన్నిట్లోనూ పంది మాంసం కలిసింది. వింటున్నారా? అన్నింటిలోనూ పంది మాంసం కలిసింది, కుక్క మాంసం కలిసింది, చాప నెయ్యి కలిసింది. విన్నారా? ఇప్పుడు ఈ కలిసిన వాటిని మనం 2 రకాలుగా విభజించాలి వెంకటకృష్ణ గారు. ఒకటేమో ప్యూర్ ఘీ. ప్యూర్ ఘీతో చేయడం మంచిది. మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దామండి. లెట్ us థింక్. ఇప్పుడు మీ ఇంట్లో మీరు పూజ చేసుకుంటారు కదా సార్, లేదో మా ఇంట్లో నేను పూజ చేసుకుంటాను కదా, చేసుకున్నప్పుడు మనం ప్రతిరోజు ప్యూర్ ఘీతో చేయం. అది బికాస్ ఆఫ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే రోజు నెయ్యి ఉపయోగించాం, మన ఇంట్లో చేసుకునే వస్తువులు ఏవో మరి దేవుడికి నైవేద్యం పెడతాం, బయట కొట్లో కొనుక్కొస్తారు వెళ్ళి. మామూలుగా నువ్వుల నూనె వాడతాం, లేకపోతే సోయాబీన్ వాడతాం, లేకపోతే సన్ఫ్లవర్ వాడతాం, పల్లి నూనె ఎక్కువగా వాడతాం. ఇవి మరి అవే నైవేద్యం పెడతాం కదా దేవుడికి. కాబట్టి ఇవి నైవేద్యం పెడితే దేవుడికి తప్పేం కాదండి. దయచేసి వినండి, టెక్నికల్ గా చెప్తున్నా. మీరు సోయాబీన్ ఆయిల్ తో చేసిన, పల్లి నూనెతో చేసిన, లేకపోతే కాటన్ సీడ్స్ తో చేసిన, లేకపోయినట్లయితే సన్ఫ్లవర్ ఆయిల్ తో చేసిన, ఇవి దేవుడికి నిషిద్ధం కావు. వెజిటబుల్ ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్ ప్రతిరోజు మనం ఇళ్లలో చేసుకునేవే కదా. కాకపోతే దేవుడికి పెద్ద పెద్ద దివ్యక్షేత్రాలు అంటారు వీటిని. దివ్యక్షేత్రాలలో దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు కేవలము గోఘృతముతో మాత్రమే చేయాలి అని మనకు ఆగమాలు చెబుతూ ఉన్నవి. ఇక్కడ చిన్న టెక్నికల్ పాయింట్ అన్నమాట. అర్థమైంది, ప్లీజ్ కంటిన్యూ. కాబట్టి గోఘృతం అంటే ఆవు నెయ్యి. ఆవు నెయ్యి అంటే మళ్ళీ జెర్సీ ఆవు నెయ్యి వాడకూడదండి. దేశీ ఆవు. దేశీ ఆవు అంటే పాలు ఎక్కువ ఇస్తాయి, కానీ వాటిలో ఔషధి గుణం ఉండదు. మన ఇండియాలో ఉన్నటువంటి మన మూపురం ఉంటుంది చూడండి, ఆ మూపురం ఉన్న ఆవు నెయ్యి మాత్రమే దానిలో ఔషధి గుణం ఉంటుంది. ఎందుకంటే అది కరోనాను కూడా నయం చేస్తుంది. సమస్త లివరు